పాక్ ఆఫ్ఘాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి ఇరు దేశాల సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మీట్, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఘర్షణల తర్వాత పాకిస్తాన్లో కూరగాయల ధరలు దాదాపు అనేక రెట్లు పెరిగాయి. ముఖ్యంగా పాక్లో టమాటా ధర కిలో 700 రూపాయలు పలుకుతుంది. ఆఫ్ఘాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. పాక్ ఆఫ్ఘాన్ మధ్య ఏటా $2.3 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో రవాణా, వాణిజ్యం ఆగిపోయిందని కాబూల్లోని పాక్ ఆఫ్ఘాన్ ఛాంబర్ల ఆఫ్ కామర్స్ తెలిపింది. ఆఫ్ఘాన్ నుంచి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైనట్లు వెల్లడించింది. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు $1 మిలియన్ నష్టం వాటిల్లుతోందని ఛాంబర్ వర్గాలు తెలిపాయి.